మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జగిత్యాల పెద్దపూర్ గురుకుల పాఠశాలలో ఆగని పాము కాట్లు. మందమరి సింగరేణి మైదానంలో శ్రీ చైతన్య జోనల్ క్రీడా పోటీలు ఘనంగా. ఆటోను నడుపుకుంటూ అసెంబ్లీకి వెళ్లిన కేటీఆర్. మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి కలకలం. 100 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో చైన్ స్నాచింగ్ బ్యాచ్ హల్చల్. పట్టుకొని చూద్దామంటూ సవాల్ విసురుతున్న చైన్ స్నాచర్స్. ఇక వివరాల్లోకి వెళ్తే, తెలంగాణలోని కొత్తకోట దగ్గర అమరచింత ఆత్మకూరు గ్రామం అయ్యప్ప స్వామి దేవాలయం, శివ పరివారం రాములవారి దేవాలయం ప్రతిష్ట కార్యక్రమం జరిగింది. ఈ ప్రతిష్ట కార్యక్రమానికి నందికొట్కూరు సూర్యనారాయణ స్వామి దేవాలయం ప్రథమ అర్చకులు పూజారి చిత్తూరు సురేష్ కుమార్ పూజా విధానంలో దాతలు మోగ్లీ శ్రీధర్ గౌడ్, ధర్మపత్ని ఝాన్సీ, గాడి లక్ష్మీనారాయణ, ధర్మపత్ని అరుణాదేవి మరియు అయ్యప్ప స్వామి భక్త బృందంతో 3 రోజుల పాటు పూజా కార్యక్రమాలు జరిగి ప్రతిష్ట కార్యక్రమం జరిగింది. ఒకే గురుకుల పాఠశాలలో 6గురిని కాటేసిన పాము. గురుకుల పాఠశాలలో ఆగని పాము కాట్లు. జగిత్యాల పెద్దపూర్ గురుకుల పాఠశాలలో ఉదయం మరో విద్యార్థి యశ్వత్కు పాము కాటు. కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన సిబ్బంది నిన్ననే ఓంకార్ అఖిల్ అనే విద్యార్థిని కరిచిన పాము. 2 విద్యార్థులకు కొనసాగుతున్న చికిత్స. ఆందోళన తల్లిదండ్రులు. ఇదే పాఠశాలలో 6గురిని కాటేసిన పాము. ఇప్పటికే 2 మృతి చెందారు. చాట్లా అంటారా? చాట్లా అంటారా? రెండు కానీ ఒకటి మంచి ఫ్రెష్ ఎయిర్ పడుతుంది, ఒకటి లైట్ డిమ్ ఉన్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్సీపీ యువ నాయకుడు రాబోయే కాలానికి కాబోయే ఎమ్మెల్యే కాటసాని శివ నరసింహారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. కర్నూలు జీఆర్సీ కన్వెన్షన్ హాల్లో తేర్నేకల్ సురేంద్రారెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్కు మాజీ సీఎం జగన్ రావడంతో కాటసాని రాంభూపాల్ రెడ్డి తనయుడు యువ నాయకుడు కాటసాని శివ నరసింహారెడ్డి కలవడం జరిగింది. మధుమేహ వ్యాధిగ్రస్తులు చలికాలంలో జాగ్రత్తగా ఉండాలి. చలి తీవ్రత పెరుగుతుంది. ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. శ్వాసకోశ వైరల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. గాలిలో తేమ తగ్గడంతో మధుమేహ రోగులు పలువురిలో చర్మం పొడిబారి దుర్దలోచి పుండ్లు పడే ప్రమాదం ఉందని, సరైన జాగ్రత్తలతో ఈ సమస్యలను నివారించవచ్చని గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, లివర్ స్పెషలిస్టు, ప్రముఖ సీనియర్ వైద్యులు శంకర్ శర్మ తెలిపారు. కర్నూలు నగరంలోని గాయత్రి స్టేట్లో సద్గురు పాలిక్లినిక్లో నిరుపేదలకు చలి నుంచి ఉపశమనం కలిగించేందుకు స్వెటర్లు, మంకీ క్యాప్స్ ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రముఖ సీనియర్ వైద్యులు శంకర్ శర్మ మాట్లాడుతూ, చలి తీవ్రత పెరుగుతుందని, ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయని, శ్వాసకోశ వైరల్
వ్యాధులు ప్రబలుతున్నాయని అన్నారు. శీతాకాలంలో శరీరం పోరిబారడం వల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులకు సమస్యలు తలెత్తుతాయని తగు చర్యలు తీసుకోవాలని కోరారు. వేకుజామున వ్యాయామాలు చేయడం, ఎండ వచ్చాక చేయడం మంచిది కాదని అన్నారు. స్వెటర్లు, మంకీ క్యాప్స్, చేతులకు గ్లౌజులు ధరించడం ద్వారా చలి ప్రభావం నుంచి రక్షణ పొందవచ్చని అన్నారు. రమేష్ రావయ్య, నువ్వే స్టార్ట్ చేయాలి. అమ్మ దగ్గర కొంచెం దగ్గర దగ్గర కొద్దిగా స్థానిక గురుదత్త పాలిక్లినిక్లో అంటే మా క్లినిక్లో గాయత్రి ఎస్టేట్లో నిరుపేద వృద్ధులకు ఈ చలికాలంలో చలి తీవ్రత నుంచి కాపాడుకోవడానికి ఉడతాభక్తిగా ఈ స్వెటర్లు, మంకీ క్యాప్స్ మేము చేసే రొటీన్ సామాజిక సేవలో భాగంగా వారికి అందజేయడం జరిగింది. దీనివల్ల ఒక మెసేజ్ ఏమంటే, ఈ చలికాలంలో వృద్ధులు, ముఖ్యంగా డయాబెటీస్ ప్రాబ్లం ఉండేవాళ్ళు, మరీ ఓల్డ్ ఏజ్లో ఉండేవాళ్ళు, మరీ చిన్నపిల్లలు చలికి ఎక్స్పోజ్ కాకపోవడం మంచిది. కాబట్టి వాళ్ళు ఉదయం 10-10:30 తర్వాతనే బయటికి రావాలి. ఈ లోపల చలికి పోవాల్సి వస్తే ఈ స్వెటర్లు అవి మంకీ క్యాప్స్ వాడుకోవాలని, చలికి ఎక్స్పోజ్ కాకూడదని నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా చలి తీవ్రత ఎక్కువైనప్పుడు ఈ తెల్లవారుజామున మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ హార్ట్ అటాక్స్ కూడా వస్తుంటాయి. కాబట్టి వాళ్ళు వెచ్చగా ఉండడానికి సాధ్యమైనంత వరకు ట్రై చేయాలి. ఈ ఎక్స్పోజ్ కావడం వలన ఒక్కోసారి వాసో కన్స్ట్రిక్షన్ అంటారు, అంటే రక్తనాళాలు సంకోచం చెంది ఆ ప్రాంతానికి రక్తం సప్లై తగ్గిపోయి ఈ నల్లగా ఏళ్ళు మారిపోవడము, కాలి ఏళ్ళు, చేతి ఏళ్ళు నల్లగా మారిపోవడము, ఒక్కోసారి ఈవెన్ గ్యాంగ్రీన్, నెక్రోసిస్ కూడా రావచ్చు. ఏళ్ళు కూడా తీసేయాల్సిన పరిస్థితి రావచ్చు. కాబట్టి ఆ జాగ్రత్త కూడా వాళ్ళు తీసుకోవాలని. తర్వాత చలికి ముఖ్యంగా స్కిన్ బాగా డ్రై అయిపోతుంది, అంటే చర్మం బాగా డ్రై అయిపోతున్నది. వీళ్ళు వేప నూనె కానీ లేదా కొబ్బరి నూనె కానీ లేదా వెన్న కానీ కాళ్ళకు చేతులకు అట్లా బాగా ఒంటికి పట్టించుకోవాలి చలికి. ఎందుకంటే ఆ చర్మం కూడా చీలడం వలన మళ్ళీ పుళ్ళు కావడము, గీరుకుంటే పుళ్ళు కావడము, ఇటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో ఈ రకంగా సామాజిక సేవల్లో భాగంగా నేను చేయడం జరుగుతూ ఉంది. కానీ మరికొంతమంది మోటివేట్ అయ్యి, ఇన్స్పైర్ అయ్యి ఈ కార్యక్రమాలను ఇంకా కొంతమంది కూడా నిర్వహించాలని, ఈ రకంగా సమాజంలో ఉన్న నిరుపేదల పట్ల ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని నేను మరీ సమాజంలో ఉండే ఆ పెద్దలందరినీ నేను మరొకసారి విన్నవించుకుంటున్నాను. సో ఈ కార్యక్రమాలను మేము చాలా కాలంగా చేస్తున్నాము. మరిన్ని కూడా చేయాలని, దానికి తగినంత మాకు ధైర్యాన్ని, ఈ ఇష్టాన్ని, ప్రోత్సాహాన్ని ఆ దైవం ఇవ్వాలని కోరుకుంటున్నాను. 100 కోట్ల సహాయం అదాని నుండి రేవంత్ ఎందుకు తీసుకున్నాడో ప్రజలకు చెప్పాలి. రేవంత్ రెడ్డిని, రాహుల్ గాంధీని నేను డిమాండ్ చేస్తున్నా. అదాని మీద ఎలాంటి ఆధారాలతో, సాక్ష్యాలతో ప్రధాని మోడీ జేపీని వేయాలో దేశ ప్రజల ముందు చెప్పాలి. భారత ప్రభుత్వం పొరపాటు చేస్తుందని కాంగ్రెస్ పార్టీ నిరూపిస్తుందా? అదాని విషయం మాట్లాడేటువంటి నైతిక హక్కు రేవంత్ రెడ్డికి లేదు. ఆయన నేరుగా 100 కోట్ల రూపాయలు అదాని కంపెనీ సిఎస్ఆర్ నుంచి తీసుకుని ఏ రకమైనటువంటి ఒప్పందం చేసుకుంటో ప్రజలకు చెప్పాలి. ఎందుకోసం అదాని దగ్గర 100 కోట్ల సహాయము అడిగాడో, ఎందుకు ఇస్తామన్నారో, ఎందుకు ఫోటోలు
కలిసి దిగారో ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఆదానిపైన జేపీసీ వేయాలి, మోడీ గారు ఆదాని రక్షిస్తున్నాడు. నేను కాంగ్రెస్ పార్టీని సవాల్ చేస్తా ఉన్నాను. అది రేవంత్ రెడ్డి కానీ రాహుల్ గాంధీ కానీ ఏ ప్రాతిపాదికన ఆదానిపైన చర్యలు తీసుకోవాలో ఏదైనా ఒక్క సాక్ష్యం చూపించాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఏ ఒక్కటి కూడా ఈరోజు మన దేశం యొక్క మీడియా ముందు కానీ మన దేశంలో ఉన్నటువంటి న్యాయస్థానాల ముందు కానీ దేశ ప్రజల ముందు కానీ ఏ ఒక్క ఆధారాలు చూపించకుండా గత పార్లమెంట్ ఎన్నికల్లో ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో వరుసగా ప్రజా వ్యతిరేకతతో విశ్వాసం కోల్పోయి వరుసగా గత 10 సంవత్సరాలుగా అనేక ఎన్నికల్లో ఓటమి పాలవుతూ ఈరోజు మళ్ళీ ఆదాని మాట మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. ఏ ఒక్కటైనా భారత ప్రభుత్వం పొరపాటు చేసిందని, భారత ప్రభుత్వము అవకతవకలకు పాల్పడిందని ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిరూపిస్తుందని అడుగుతా ఉన్నాను. ఏ ఒక్క మాట మీద నిలబడే సత్తా లేక, ఏ ఒక్క సమస్య మీద ఆధారాలు లేక మణికొండ అల్కాపురి కాలనీలోని హైడ్రా కూల్చివేతలు. అల్కాపురి కాలనీలోని ఓ అపార్ట్మెంట్లో రెసిడెన్షియల్గా అనుమతులు తీసుకుని కమర్షియల్ సెటర్స్ వేసుకుంటారంటూ హైడ్రా కూల్చివేతలు. హైడ్రా అధికారులకు వ్యాపారస్తులకు మధ్య తీవ్ర వాగ్వాదం. మణికొండ మున్సిపాలిటీకి లక్షల రూపాయలు కమర్షియల్ ట్యాక్సులు కట్టినా ఎలా కూల్చివేస్తారంటూ వ్యాపారుల ఆగ్రహం. బడా వ్యక్తి ఒత్తిడి మేరకు కూల్చివేతలు చేశారంటూ ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేస్తున్నారంటూ వ్యాపారుల ఆందోళన. చల్లబడింటే ఇప్పుడు వాళ్ళని ఈ అమ్మాయి ఏడుస్తుంటే తల్లిదండ్రులు ఎక్కడ వాళ్ళ సొంత ప్రయోజనాలకు చేస్తారా? నీలిమా ఏడిస్తే వాళ్ళకి పోలీస్ కంప్లైంట్ ఒక నిమిషం అమ్మా. అమ్మాయి పేరేంటి? నాన్న మీ పేరేంటి? ఒక 10 సార్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోదాము. అది గుంటూరు జిల్లా తాడపల్లిలో చైన్ స్నాచింగ్ బ్యాగ్ హల్చలం. అలా వస్తున్నారు, ఇలా చైన్స్ తెంపుకుపోతున్నారు, పట్టుకోండి చూద్దామంటూ సవాల్ విసురుతున్న చైన్ స్నాచర్స్. తాడపల్లి కొత్తూరు ఆంజనేయ స్వామి గుడి సెంటర్లో చైన్ స్నాచింగ్ బైక్ పై వచ్చిన 2 వ్యక్తులు మహిళ మెడలో బంగారు గొలుసు తెంపుకొని పరారు. నెల రోజుల క్రితం ఇదే తరహాలో ఇదే ప్రాంతంలో జరిగిన మరో చైన్ స్నాచింగ్ సంఘటన జరిగిన 5 నిమిషాల్లోనే మరొక చోట కుంచనపల్లి పరిసర ప్రాంతంలో మరో సంఘటన చోటు చేసుకుంది. చైన్ స్నాచింగ్కి పాల్పడింది ఆ ఇద్దరే. ఒకే రోజు కొద్దిపాటి దూరంలోనే ఎంతో దర్జాగా ధీమగా 2 చోట్ల చైన్ స్నాచింగ్ ఆరు బయటికి రావాలంటే హడలిపోతున్న తాడేపల్లి ప్రజలు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిన్న పార్లమెంట్లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ కాలేజ్ వద్ద డిఎస్ఏ భీమ్వార్ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలియజేస్తూ అమిత్ షా చిత్రపటాలను దగ్ధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా డిఎస్ఏ భీమ్వార్ విద్యార్థి సంఘాల బాధ్యులు శ్రావణ్ శ్రీకాంత్లు మాట్లాడుతూ ఈ దేశంలో ఉన్న మూలవాసులను ఆర్య బ్రాహ్మణులు వర్ణ వివక్షత పేరుతో వేల సంవత్సరాలుగా దోపిడీకి
గురి చేస్తున్న ఈ మనువాదుల నుండి కాపాడడానికి ఏనాడు ఏ దేవుడు కూడా వారి కోసం రాలేదు అని అన్నారు. కానీ వేల సంవత్సరాలుగా వర్ణ వివక్ష పేరుతో దోపిడీకి గురవుతూ అన్యాయానికి అణచివేతకు గురవుతున్న ఈ దేశ ప్రజలకు బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం అనే గ్రంథం ద్వారా అణగారిన వర్గాల ప్రజలకు హక్కులు కల్పించి వేల సంవత్సరాలుగా ఆర్య బ్రాహ్మణీయ మనువాదులు చేస్తున్న దోపిడీ నుండి ఈ ప్రజలను అభివృద్ధి పదంలోకి నడిపించిన మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అని అన్నారు. मोदी अमित शाह मुर्दाबाद 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 मोदी अमित शाह मुर्दाबाद 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 जोहार डॉक्टर बाबा साहेब अंबेडकर जोहार जोहार कापाడుకుందాం భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని గురుకులాలను గాలికి వదిలేసిన రేవంత్ రెడ్డి ఒకవైపు ఫుడ్ పాయిజన్లు, పాము కాట్లు, మరోవైపు టీచర్ల సమ్మెలు. మా టీచర్లు మాకే కావాలి అంటూ గురుకుల విద్యార్థుల నిరసన. ఖమ్మం జిల్లాలో 10 రోజుల నుండి సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెలో పాల్గొంటున్న టీచర్లు తమకు పరీక్షలు దగ్గర పడ్డాయంటూ సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి మా టీచర్లను మాకే ఉంచాలంటూ చంద్రకొండ, అన్నపురెడ్డిపల్లి మండల గురుకుల విద్యార్థుల నిరసన. కొత్తగూడెం జిల్లా అశోరాపేట నియోజకవర్గం మరి అన్నపరెడ్డిపల్లి మరి హెడ్ క్వార్టర్ ఇక్కడ కస్తూర్బా విద్యాలయం ఉన్నది. గత 10 రోజుల నుంచి మరి టీచర్లు స్ట్రైక్ చేస్తున్నారు. పిల్లల చదువులన్నీ ఆగమైపోతున్నాయి. 10 రోజుల నుంచి కనీసం స్టడీ అవర్లు జరగట్లేదు, క్లాసులు జరగట్లేదు. పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు ఈ రోజు నిరసన తెలియజేస్తున్నారు. మై నేమ్ ఇస్ ఉమా మహేశ్వరి. ఐఎమ్ స్టడింగ్ ఫస్ట్ MPC. మాకు మేడమ్స్ 10 days నుంచి రావట్లేదు. ఎందుకంటే ధర్నా వల్ల. మేడం వాళ్ళందరూ అటు వెళ్తున్నారు. మా క్లాసెస్ కూడా జరగట్లేదు, స్టడీ అవర్స్ ఉండట్లేదు. మాకు ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చాయి. March 5 నుంచి ఎగ్జామ్స్. మాకు చదువుకోవడానికి ఇబ్బంది అవుతుంది. మా అంతరికి మేమే బయటకు వచ్చి మా మేడమ్స్ కోసం ధర్నా చేస్తున్నాం. మా మేడమ్స్ ని కావాలి, మా క్లాసెస్ అన్ని జరగాలి. We want classes. We want teachers. We want teachers. We want classes. We want classes. We want teachers. We want teachers. We want classes. We want classes. We want teachers. We want వరంగల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్సీ కొండమురళి మీడియా సమావేశం నిర్వహించారు. కొండమురళి కామెంట్స్: నన్ను తమ్మునిగా భావించి వచ్చినందుకు మీడియా వారికి ధన్యవాదాలని తెలిపారు. ఒక బీసీ నాయకుడిగా ఇంతవరకు వచ్చాను అంటే అది ప్రజల పుణ్యమే. గత 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్న ఏనాడు కబ్జాదారునిగా నాకు పేరు లేదు. ఓ నమశివాయ తన షాపింగ్ మాల్ నిర్మాణం కోసం హైదరాబాద్లో కలిశారు. నమశివాయను దగ్గరికి తీయడంలో నా స్వార్థం ఉంది. ఎందుకంటే నమశివాయకి కేటీఆర్, కేసీఆర్, కవిత దూరం అవుతారు కాబట్టి నేను ఎప్పుడూ కార్మికుల పక్షానే ఉంటా. అజం హజీ గ్రౌండ్లోని కార్మిక భవనం స్థలం కూడా పరిధిలో లేదు. అజం జాహీ గ్రౌండ్లోని స్థలాన్ని కొండమురళి కబ్జా చేశారు అని కొందరు అబద్ధపు ప్రచారం చేస్తున్నారు. కార్మిక భవనం స్థలం విషయంలో నా ప్రమేయం ఉండదు. అజం జాహీ కార్మికుల ఆశయం మేరకు అదే స్థలంలో కార్మిక కమిటీ హాల్ నిర్మాణం కోసం కృషి చేస్తా. పేదలను ఆదుకోవడమే తప్ప కబ్జాలకు పాల్పడడం కొండమురళి చరిత్ర లేదు అని అన్నారు. అజం జాహీ భూములు జోలికి వెళ్లిన వాళ్ళు అందరూ నష్టపోయారు. అజం జాహీ భూములన్నీ పేద కార్మికులకే చెందాలి అని అన్నారు. కంపల్సరీ శత్రువుకు ఒక భయం పుడుతుంది. అరే ఆడు పోయి మా గురించి అన్నీ చెప్పిండు కావచ్చు అని. నాకైనా అంతే ఉంటుంది. నా మనసుకు దూరం పోయినప్పుడు ఇది జరుగుతుంది అని.
ఆ ఆలోచనతో తప్ప నాకేం లేదు, స్వార్థం లేదు. ఈరోజు మరి ఇక్కడున్న మరి కలెక్టర్ గారు కానీ సిపి గారు కానీ మరి ఇలాంటి సహించరు. వాళ్ళు వెంటనే చర్యలు తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు నిస్వార్థంగా పనిచేస్తున్నారు మన కలెక్టర్ గారు, సిపి గారు. ఇట్లా మరి ఒకవేళ ఆ రోజు వీళ్ళు వచ్చిండ్రు, ఆ రోజు నేను ఓపెనింగ్ చేసిన రోజు మీరు చూడండి, ఇంగ్లాండ్ ఎక్కనన్నా కూడా అని ఉంటే నేను వెంటనే పోతే నన్ను పట్టుకోవాలి, లేదు. కానీ నేను ఇవాళ ధైర్యంగా చెప్తున్నా. మరి ఎంఆర్ఓ సంతకాలు పెట్టిండా ఇక్బాల్? అది అయినా చెప్తున్నా ఇప్పుడు నేను, లేదు లేకున్నా కూడా నేను ఇలా వాళ్ళ పక్షాన అది చూసుకోండి, వాళ్ళ పక్షాన ఇవాళ సగం ఇప్పించే పూర్తి బాధ్యత తీసుకొని గవర్నమెంట్తో రేవంత్ అన్నను ఒప్పించి మరి వాళ్ళకు చేసినందుకు మొన్నటికి మొన్న సస్పెండ్ చేయించినాం నేను మేడం గారితో చెప్పి. మనం మాట తప్పదు దేవుని దగ్గర, నేను దేవుని నమ్మ అని దేవుని సొమ్ము కూడా తినా. ఎందుకంటే ఏదో ఒక శక్తి ఉన్నది కాబట్టే మరి ఎన్ని రోజులు నేను బతుకుతున్నా. ఏదో అదృశ్య శక్తి ఉన్నది కాబట్టే ఇంతమంది దుర్మార్గుల మధ్య మరి బతుకుతున్నా అంటే ఏదో ఒక అదృశ్య శక్తి నా వెంబడి ఉన్నది. గవర్నమెంట్ లేనప్పుడు ఆ శక్తి పనిచేస్తుంది, గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఆ శక్తి పనిచేస్తుంది. మీరు అర్థం చేసుకోవాలి. నేను ఎమ్మెల్సీ రెండోసారి ఈ నామినేషన్ వేసినప్పుడు మరి ఏ పార్టీ కూడా బీఫామ్ ఇవ్వలే, ఏ పార్టీ కూడా బీఫామ్ ఇవ్వలే. నాతో రాత్రి కేసీఆర్ 1 గంటకు ఫోన్ చేసిండు. కేసీఆర్ 1 గంటకు ఫోన్ చేస్తే ఏ పరిస్థితులు ఉంటాడో నాకు తెలుసు. 6కో 7కో దాడుతుంది. మరి మురళి నేర పైసలు లేనట్టున్నాయి, రేపు సంతోష్ దగ్గరికి పో, ఒక 13 కోట్లు ఇస్తాడు అని చెప్పాడు. నాకు తెలుసు అప్పుడు వద్దంటే ఏమవుతుందో నా పరిస్థితి, ఏం తిట్టుబడతాయో తెలుసు అని మంచిదన్న పొద్దున్న 11:30 పంపుతా అని చెప్పిన నేను. కానీ ఆడికి పైసలు పంపలే, 11ంటికి ఇక్కడ క్లోజ్ చేసిన నేను. అదే బయట వాళ్ళు అయితే దాన్ని ఆపి ఆ 13 కోట్లు వచ్చినాక చేస్తారు. నేను చేయలే ఆ పని, ఎందుకంటే ఒకరి పుణ్యాన్ని పైసలు నాకు వద్దు, నాకు ఒకరి పైసలు నాకు వద్దు. ఈరోజు పేదోళ్ళకు సాయం చేస్తున్నాం. మరి అలా క్రిస్టియన్ సొసైటీ దీనికి ఎవ్వరు కూడా 2 కోట్లు శాంక్షన్ చేయలేదు, మేం చేసినాం. మరి షాదీఖానాకు మేము 13 కోట్లు చేస్తే దాన్ని క్యాన్సిల్ చేసిండు, సగమైనాక వేరే దానికి వాడుకున్నారు. కామ్రేడ్ వినోద్ మిశ్రా 26వ వర్ధంతిని సిపిఐ ఎమ్మెల్ వినోద్ మిశ్రా పార్టీ నాయకత్వంలో ఏలేశ్వరంలో బాలాజీ చౌక్ సెంటర్లో ఆయన చిత్రపటానికి దండవేసి నివాళులు అర్పిస్తూ ర్యాలీగా వినోద్ మిశ్రా కాలనీకి వెళ్లి విగ్రహానికి పాలాభిషేకం చేస్తూ నివాళులను అర్పించారు. ఆయన ఆశయాలను స్మరిస్తూ అమరవీరుల త్యాగాలను మరోసారి స్మరిస్తూ జోహార్లు అర్పిస్తూ నినాదాలు చేశారు. సిపిఐ ఎమ్మెల్ వినోద్ మిశ్రా పార్టీ వ్యవస్థాపకుడు. 18 డిసెంబర్ 1998 ఆయన పేద ప్రజల హృదయాల నుండి దూరమయ్యాడు. ఆయన ప్రజల మధ్యలో లేకపోయినా ప్రజల కోసం ఆయన విప్లవ రహదారి ఎవరు మరవలేం. సిపిఎం ఎమ్మెల్ ఉద్యమంలో ఆయన ప్రధాన విప్లవ సూర్యుడు. వారి ఆశయాల త్యాగమే పేదలకు మనోబలమని సిపిఐ ఎమ్మెల్ వినోద్ మిశ్రా పార్టీ కార్యదర్శి కోసిరెడ్డి నాగేశ్వరరావు అన్నారు.
మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి కల్కెలం. సుమారు 100 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు శ్రీహరిపురం పరిధిలోని ఎక్స్ సర్వీస్ మెన్ కాలనీలోని గంజాయిని గుర్తించిన పోలీసులు పాడుపడ్డ ఇంటిలో గంజాయి ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందించిన స్థానికులు గంజాయి నిల్వ ఉంచిన ఇంటిని సోదా చేసిన పోలీసులు ఇంటిలో అద్దెకు ఉంటున్న బ్యాచిలర్స్ యువకులు పరారీలో బీహార్కు చెందిన 4 యువకులు అద్దెకుంటున్నట్లు స్థానికుల సమాచారం. సార్ వస్తారంట అమ్మారావు గారు సార్ కనబట్లేదు సార్ ఎక్కడ ఉంది అది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.